ఫ్రెండ్, ఎప్పుడు నవ్వుతూ ఉండేదాన్ని నువ్వు ఇలా డల్గా. నో, నిన్ను ఇలా చూడలేను. ఒక రకంగా నిన్ను నువ్వే ఇలా డిస్టర్బ్ చేసుకుంటున్నావు. ఎస్, బట్ ఇప్పటికైనా మించిపోయింది ఏదీ లేదు. నువ్వు తీసుకున్న నిర్ణయమే వెనక్కి తీసుకో. నువ్వు అలా చేస్తే లైఫ్ లాంగ్ నీ హ్యాపీనెస్ సొంతం అవుతుంది. నేను ఫోర్స్ చేసి నువ్వు డెసిషన్ తీసుకోవడం కాదు. బాగా ఆలోచించి పిన్నికిచ్చిన మాటని వెనక్కి తీసుకో. ఈ కాఫీ తాగి ఆలోచించు. ఈ రాయబారాలు ఎన్నాలన్నయ్య? శామ్ ఒంటరిగా ఉంది. నువ్వే వెళ్ళి కాఫీ ఇచ్చి మాట్లాడొచ్చు కదా. ఎలాగో కాఫీ చేసింది నువ్వే కదా అన్నయ్య. నేను తనకు చెప్పాల్సింది మొత్తం ఆఫీసులో చెప్పాను చంద్ర. ఇక ఆలోచించుకోవాల్సింది తనే. ఇంకోసారి మాట్లాడితే ఏమవుతుంది? తను వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తుంది, బాధపడుతుంది. ఈ టైంలో తన్ని పదే పదే డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. పోనీ కాఫీ అయినా నువ్వే ఇవ్వచ్చు కదా. అది కాదు. అది కాదన్నే. శ్యామ్, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.